హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సికి సంబంధించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీకి సంబంధించిన 10+2కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 23 జూన్ 2025 నుంచి మనకి 18 జూలై వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. మనకి సో ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మనకి 23 నుంచి 18th జూలై వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి లాస్ట్ డేట్కి సంబంధించి అదేవిధంగా ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్కి సంబంధించి 19th జూలై వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్కి సంబంధించి 23 నుంచి 24 జూలై వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో 23 to 24 వచ్చేసి కేవలం 2 days అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఏమైనా తప్పులు ఎడిట్ చేసుకోవాలంటే ఈ డేట్ అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో మీరు కరెక్షన్కి సంబంధించి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 8 సెప్టెంబర్ 2025 నుంచి 18th సెప్టెంబర్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకి సెప్టెంబర్ మంత్లో వచ్చేసి ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అదేవిధంగా టైర్ 2కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫిబ్రవరి లేదా మార్చ్లో 2026కి సంబంధించి షెడ్యూల్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ స్కిల్కి సంబంధించి అదేవిధంగా వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి పే స్కిల్కి సంబంధించి లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి పే స్కేల్ చూసుకుంటే మనకి 19,900 నుంచి 63,200 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి 29,200 నుంచి 92,300 వచ్చేసి సాలరీ అనేసి అయితే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి గ్రేడ్ ఏ గాను 25,500 నుంచి 81,100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి 3,131 వేకెన్సీ వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి ఎక్స్ట్రాగా వచ్చేసి 5 సంవత్సరాల వచ్చేసి అయితే వయోపరిమితి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి 10 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించి డిఏఓ గాను గ్రేడ్ ఏ గాను ఇక్కడైతే చూసుకోవచ్చు. మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి 12th స్టాండర్డ్ పాస్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. స్ట్రీమ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. విత్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నిషన్ బోర్డు కానీ ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు 12th స్టాండర్డ్ చదువుకున్నటువంటి అభ్యర్థులు అక్కడ సైన్స్ స్ట్రీమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతో మనకి మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి గ్రేడ్ ఏ గాను అదేవిధంగా డిఏఓ గాను అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎల్డీసీ జేఎస్ఏకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నిషన్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులకు సంబంధించి కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి చదువుకుని ఉంటే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిట్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్ అనేసి అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. మనకి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి లేదా మీరు మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్కి సంబంధించి అక్కడ కూడా వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ అనేసి డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ssc.gov.in అనే వెబ్సైట్ మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి జనరల్‌కి సంబంధించి ₹100 వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది. సో, నెక్స్ట్ మనకి వుమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్‌కి సంబంధించి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్‌కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించి సో, ఇక్కడైతే ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. సో, ఫీ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, అదేవిధంగా మనకి ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో, మనదొచ్చేసి సదరన్ రీజియన్ కాబట్టి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సదరన్ రీజియన్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేసి అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్‌ని ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 టైర్స్ అండ్ ఇండికేటెడ్ బిలో అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, మనకి టైర్ 1 అదేవిధంగా టైర్ 2 ద్వారా వచ్చేసి మనకి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి టైర్ 1కి సంబంధించి సో, ఇక్కడ సిలబస్ అయితే చూసుకోవచ్చు మనకి. సో, సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్‌కి సంబంధించి 25 క్వెషన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. సో, వీటికి సంబంధించి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ వచ్చేసి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇదొచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్‌లో వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో వచ్చేసి మీరు వచ్చేసి ఈజీగా వచ్చేసి ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి దేర్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. 0.50 మార్క్స్ వచ్చేసి మనకి ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో, టైర్ 1కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ టైర్ 2కి సంబంధించి ఇక్కడ సిలబస్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో, సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ అబిలిటీస్ అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి సెక్షన్ 2కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపరేషన్‌కి సంబంధించి సో, బికి సంబంధించి జనరల్ అవేర్నెస్ అదేవిధంగా సెక్షన్ 3కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్‌కి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ క్వెషన్‌కి సంబంధించి 30 అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి 40 కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 15 వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించి 1 అవర్ వచ్చేసి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. సో, కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 15 మినిట్స్ అదేవిధంగా పార్ట్ ఏకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఫర్ డీఈఓకి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ పూర్తి సమాచారం వచ్చేసి చూసుకోవచ్చు మీరైతే. కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2కి సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.